నర్సంపేట వ్యవసాయ మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ గూగులుతో రెడ్డి నాయక్ రైతులకు సూచించారు. రైతులకు అందుబాటులో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలున్నాయని, ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని గుర్తు చేశారు. మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని, ఊళ్లల్లో అమ్ముకుంటే తూనికల్లో కూడా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతులకు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ నర్సంపేట. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో అప్రాక్సిమేట్లీ దాదాపు 25,000 బస్తా ఉంది. దానిలో ఈ రోజు వరకు 10,000 బస్తాలకు ఇచ్చాము. గవర్నమెంట్ మద్దతు రేటు ఎంఎస్పి 2,300 ప్లస్ బోనస్ 500, ఒక క్వింటాల్కి 2,800 చొప్పున కొనుగోలు చేస్తున్నాం ఇక్కడ ఏరువాక రైతు సంఘం ఆధ్వర్యంలో. మరియు పత్తి మద్దతు రేటు క్రింద ఉమామేశ్వర కాటన్ మిల్లో సిసిఐ ఆధ్వర్యంలో 7,120 రూపాయల నుంచి 7,521 రూపాయల వరకు మద్దతు రేటుతో గ్రేడింగ్ బట్టి, మ్యాచర్ని బట్టి గవర్నమెంట్ అక్కడ సిసిఐ వారు కొనుగోలు చేస్తారు. కావున ఈ అవకాశాన్ని రైతు సోదరులకు వినియోగించుకొని బయట ఎక్కడ రోడ్డు మీద కానీ ఎక్కడైనా అమ్మకుండా మార్కెట్ యార్డ్కి తీసుకువచ్చి వడ్లు అమ్ముకోవాలి. అట్లనే పత్తి మిల్లు కాడ తీసుకొచ్చి అమ్ముకోవాలని కోరుకుంటున్నాం. మీరు తెచ్చే ధాన్యం కుప్ప మీద అరేంజ్ ఏది వర్షం పడ్డా, మంచు పడ్డా నూగా అవుతుందని తెలిసింది. అంటే మంచు ఎక్కువగా కురిసినా కూడా నూక % పెరుగుతుందని తెలిసి, కావున రైతు సోదరులు మ్యాచ్ వచ్చిన ధాన్యమును దగ్గర కుప్ప చేసుకొని దాని కవర్ కూడా